ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మంచిది. ఎలా మనము ఈ యొక్క నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపడాలి? 2026 సంవత్సరంలో ఎలా మనం అడుగు పెడితే నూతన సంవత్సరం యొక్క ఆశీర్వాదం, నూతన కృపలు, నూతన ఆత్మీయ అనుభవాలు మనం పొందగలం. చాలామంది నూతన సంవత్సరం వచ్చింది అంటే కొత్త కారు కొంటారు, తప్పేమీ కాదు, మంచిదే. నూతన బట్టలు కొంటారు, తప్పేమీ కాదు, మంచిదే. కొత్త ఆభరణాలు కొంటారు, తప్పేమీ కాదు, మంచిదే. అయితే నేను కొత్త ఆభరణాలు, కొత్త వాహనాలు, కొత్త బట్టలు కొనేదానికంటే కొత్త మనసుతో అనగా నూతన మనసుతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం అనేది మనకెంతైనా దీవెన. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంటున్నది. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యమును నెరవేర్చిన దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంటున్నది. ఈరోజు మనం ఎవరిని నమ్ముకుంటున్నాము? ఈరోజు మన యొక్క మార్గం ఎవరికి అప్పగిస్తున్నాము? ఈరోజు మన యొక్క మనస్సును ఎవరికి అప్పగిస్తుంటున్నాము? ఎప్పుడైతే మన యొక్క మనస్సును, మన యొక్క మార్గమును ఆయనకు అప్పగిస్తామో ఆయన మన యొక్క మార్గమును సరళము చేసి ఆయన మన కార్యాలన్నీ నెరవేర్స్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఈ వాగ్దానాన్ని నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్.